సో 'బార్డర్ 2' మూవీ ఇప్పుడే చూసొచ్చాను. సినిమాలో 100 గ్రాముల మంచి కాంటెంట్ ఉంటే కిలో క్రింజ్ ఉంటది. ఇదేదో బాగుందిరా అనిపిస్తా ఉంటది. వెంటనే వచ్చేసి దాన్ని సాగదీసి దరిద్రమైన డైలాగ్స్ పెట్టి కంపు చేస్తాడు భయ్యా. సినిమాలో ఫస్ట్ పాజిటివ్ ఎలిమెంట్ ఏంటంటే నేను అనుకున్నంత దారుణంగా అయితే లేదు సినిమా. దట్ ఈస్ అ పాజిటివ్ ఎలిమెంట్. వరుణ్ ధావన్ క్యారెక్టర్ ఒక లవ్ స్టోరీ ఉంటది. దాన్ని బాగా సెకండ్ హాఫ్ లో 2 ఎమోషనల్ సీక్వెన్సెస్ బాగుంటాయి. దీంట్లో కూడా లెటర్ సీన్ ఉంది. ఆ లెటర్ సీన్ కూడా బాగా పోర్ట్రే చేశారు. మన ఎమోషన్ ని బాగా రేకెత్తిచ్చే కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. అంతే, అంతకంటే ఇంకేమి చెప్పలేకపోతున్నా. టెక్నికల్ గా ఈ సినిమా దరిద్రంగా ఉంది భయ్యా. ఐల్ బి వెరీ ఆనెస్ట్. సినిమాటోగ్రఫీ, లైటింగ్, వీళ్ళు ఎంత బడ్జెట్ పెట్టారు తెలియదు కానీ 200 కోట్లు ఎంత పెట్టారు తెలీదు. అస్సలు బాగాలేదు. సినిమాలో ఉన్నదే గింత యాక్షన్ సీక్వెన్స్. ఇంకా బూతులు మాట్లాడతారు అనొద్దు అని మనకు ఉన్నదే డాష్ అంత యాక్షన్ సీక్వెన్స్. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి, ఆ సీజీ ఏంటి, ఆ విజువల్స్ ఏంది ఇస్తున్నారు అనే ఫీలింగ్ వస్తూ ఉంటది. ఆ క్యారెక్టర్స్ కొంచెం ఒక మంచి మూమెంట్ పడుతుంది. అది అక్కడ ఆపేస్తే మంచిగా ఉంటది. లే సాగదీస్తా అన్నట్టుగా నడుస్తూ ఉంటది. ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ పెట్టుకొని వీళ్ళందరికి సపరేట్ బ్యాక్ స్టోరీలు, వాళ్ళకి సపరేట్ లవ్ స్టోరీలు, వాళ్ళకి సపరేట్ సాంగ్లు, వీళ్ళందరికి కలిపి ఇంకొక సాంగ్, దీని తర్వాత మళ్ళీ ఇంకో యాక్షన్ సీక్వెన్స్, తర్వాత వాళ్ళందరూ చచ్చిపోయి అమ్మా అయిపోదు భయ్యా. సినిమా అయితే మాత్రం పోయేదే సినిమా స్లోగా పోతా ఉంటది. వీళ్ళ మధ్యలో వీళ్ళ డైలాగ్స్, వీళ్ళ పర్ఫార్మెన్స్, మధ్యలో సాంగ్స్ నా వల్ల కాలే.